హలో ఎవరివన్, వెల్కమ్ టు ఆర్ఫోకస్ మీడియా. ఈరోజు వీడియో అసెంబ్లీలో హరీష్ రావు గారు చేసిన ఒక విధంగా చెప్పాలంటే అది రౌడిజమైనా చెప్పాలి. ఆ వీడియో గురించి అయితే మాట్లాడుకుందాం. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను. తెలంగాణ అసెంబ్లీలో ఈరోజు హరీష్ రావు గారు ఒక సీనియర్ ఎమ్మెల్యే హరీష్ రావు గారు ఏదో కొత్తగా గెలిచి కొత్త మురుపంలా అసెంబ్లీకి పోయినని కాదు. ఆయన గత 6-7 ఏళ్ళగా కంటిన్యూగా గెలుస్తూనే వస్తుండు. ఆయనకు ఒక మంచి ఇమేజ్ ఉంది. అటువంటి హరీష్ రావు గారు కూడా ఇవాళ పదవి లేదన్న ఒక బాధ, ఇన్ని రోజులు 10 ఏళ్ళు పదవులు ఉండి సడన్గా పవర్ పోయేటకల్లా హరీష్ రావు గారు లాంటి ఓపికన్న లీడర్ కూడా ఓపిక కోల్పోయి పాడి కౌశిక్ రెడ్డి అంటే అవగాహన లేని ఎమ్మెల్యేలతోని స్పీకర్ మీదకి పోయింది ఇవాళ అసెంబ్లీలో. ఇది హరీష్ రావు గారు కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఇది ఖచ్చితంగా చెడే చేస్తానని చెప్పేది అనుకుంటున్నా. ఈ పద్ధతి ఏదైతే ఉందో 10 ఏళ్ళ ఇంతకుముందు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎటువంటి లల్లు ఎట్లరాళ్ళు వచ్చినాయి సరే ఎంత మాట్లాడాలి అంత మాట్లాడుతుండే, మైక్ ఇస్తే మాట్లాడుతుండే, లేకపోతే బయటకు వచ్చి ప్రెస్ మీట్లో మాట్లాడుతుండే. అంతే తప్ప స్పీకర్ మీదకి పోయి ఇదే తీసుకునే పనులు, రుబాబ్ చేసే పనులు, రౌడీజం చేసే పనులు మాత్రం కాంగ్రెస్లో ఎప్పుడూ జరగలే. కాంగ్రెస్ ప్రతిపక్షం ఉన్నప్పుడు కరెక్ట్గా 1 ఇయర్ అవుతుంది పవర్ పోయి. ఈ 1 ఇయర్లోనే మొత్తం అంతా ఏదో అయిపోయినట్టు అంటే వాళ్ళు ఊహించుకొని తెలంగాణలో ఏమీ కాలే. ఎలక్షన్లు అయిన తర్వాత 1 ఇయర్ 2 ఇయర్స్ కొంచెం ఈ పైసలు లావాదేవీలు ఉన్నాయి కాబట్టి రియల్ ఎస్టేట్ కానీ ఈ ట్రాన్సాక్షన్ కానీ జర తగ్గుతాయి. ఇదో ఈ రాష్ట్రంలోనే కాదు ప్రతి రాష్ట్రంలో తగ్గుతుంది ఎలక్షన్లు అయిన తర్వాత. ఇప్పుడున్న పరిస్థితి, ఇప్పుడున్న ఆర్థిక వ్యవస్థ ప్రకారం కొంచెం రియల్ ఎస్టేట్ కానీ అవి రంగంలో కొంచెం తగ్గినాయి. అది ఎవరు అవునన్నా కాదన్నా వాస్తవమే అది. ఇప్పుడు ఈ టైంలో బీఆర్ఎస్ ఉన్నా జరిగేది అదే. దానికి ఎట్లా కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలి, ఎట్లా సీఎం రేవంత్ రెడ్డి గారిని బదనాం చేయాలని చెప్పేసి ఆ ఫ్రస్ట్రేషన్లో వాళ్ళు అనుకున్న బదనం ఏదైతే కరెక్ట్గా చేయాలనుకున్నది ఏదైతే చేయలేకపోతారో ఫ్రస్ట్రేట్ అయిపోయి ఇట్లా స్పీకర్ మీదకి పోవడం, ఉల్టపల్టా దౌర్జన్యాలు చేయడం, రౌడీజం చేసేటట్టు మాట్లాడడం. పాడి కౌశిక్ రెడ్డి గెలవక ఒకసారి ఎన్నో పాపం తిప్పలు పడితే గెలిచి ఏమైనా పరువు కాపాడుకుంటుందంటే చిల్లర గంటలకు అయిపోతుంది మొత్తం. అసెంబ్లీలో కావచ్చు, ప్రెస్ మీట్లో కావచ్చు, ఆయన చేసింది ఏ స్టంట్ కూడా పబ్లిక్ ఎవరు కూడా జోకర్ని చూసినట్టు చూస్తారు. పబ్లిక్ నవ్వుకుంటారు. పబ్లిక్ పాడి కౌశిక్ రెడ్డి చేసే పనులు బయటికి రా చూసుకుందాం. అసెంబ్లీలో ఏం చేస్తారు? బయటికి వస్తే వాళ్ళు అధికారంలో ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళని పోయి ఇవన్నీ అక్కడ మాట్లాడాల్సిన మాటలు కాదు ఇవన్నీ. ఒక ఎమ్మెల్యేగా ఒక ప్రధానాయకుడిగా ఉన్నప్పుడు ప్రజలకు ఏం చేయాలో ప్రజల కోసం కొట్లాడాలి తప్ప బయటికి రా చూసుకుందాం ఇది పర్సనల్గా తీసుకొని మాట్లాడాల్సిన అవసరం ఏముంది పాడి కౌశిక్ రెడ్డికి? హరీష్ రావు గారు అంత సీనియర్ లీడరు, అంత సీనియర్ ఎమ్మెల్యే, 10 సంవత్సరాల అధికారం నుండి ఎట్లుండాలి ఆయనకు కూడా తెలుసు. హౌస్లో ఎట్లుండాలి ఏందని చెప్పి ఆయన కూడా కంట్రోల్ తప్పి స్పీకర్ మీదకి అట్లా పోయి కరెక్ట్ కాదు. ఒక దళిత స్పీకర్ని తీసుకొచ్చి స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టినప్పుడు మనం మర్యాద ఇవ్వాలి. ఆయన దళితుడని చెప్పి ఇష్టాసారంగా మాట్లాడుకుంటూ పోయి ఆయన మీదకి పోతే ఏందది? దౌర్జన్యం అవుతుంది. అది పబ్లిక్ అంతా చూస్తారు కదా వీడియోలు. చూస్తారు. అందరు అసెంబ్లీ సెషన్లు కూడా ముంగట కన్నా ఇప్పుడు రాజకీయాల మీద చాలామంది ఎక్కువ ఇంట్రెస్ట్ పెడతారు. ముందు ఏదో పోతున్న అక్కడికి ఉంటుండే కానీ ఇప్పుడు అట్లా లేదు. ప్రతి ఒక్కరూ రాజకీయాల గురించి ఆలోచిస్తారు. రేపటి రోజున మన పిల్లలు బాగుండాలి, మన భవిష్యత్తు బాగుండాలంటే ఏం చేయాలంటే రాజకీయ నాయకుడే వీళ్ళందరినీ శాసిస్తానని చెప్పి చాలామంది నెత్తికి అర్థమయ్యి ముంగట్లా లైట్ తీసుకోకుండా ఎవరో పాతకాల మనుషులు అంత లైట్ తీసుకుంటారేమో తప్ప ఎవరో ఒకరు ఏముందిలే ఓటేద్దాం అన్న కాడికి ఇప్పుడు అట్లా లేదు. యూత్ చాలా యాక్టివ్గా ఉన్నారు రాజకీయాలలో. రాజకీయాలు యాక్టివ్గా ఉన్నప్పుడే చాలా సెలెక్టివ్గా డిసిషన్లు తీసుకోవాలి. అది అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీ కావచ్చు. నేను రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ని ఎందుకు ఏమంటానంటే వీళ్ళని ఏమనలే, వీళ్ళు మాట్లాడి ఉల్టా అనిపించుకున్నది అంతా. హరీష్ రావు గారు రింగ్ రోడ్డు ఏదైతే సేల్ చేశారో 7,000 కోట్లకి 2 లక్షలకు అమ్మాల్సింది ఏదైతే ఉందో 7,000 కోట్లకి అమ్మిరు. అది దాని మీద విచారణ వాళ్ళు అడిగితేనే వీళ్ళు స్టార్ట్ చేశారు విచారణ. కేటీఆర్ గారిది ఈ రేస్, అది కూడా 450 కోట్లు ఆర్బీఐ పర్మిషన్ లేకుండా ఏవైతే డాలర్ రూపంలో వాళ్ళకి పే చేశారో దానిలో కూడా ఇవన్నీ వాళ్ళ దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయని మాత్రమే మాట్లాడారు వాళ్ళు. వీళ్ళు విచారణ చేయండి, ధర్నాలు మీరేమైనా ఉంటే అరెస్ట్ చేసుకోండి అని చెప్పి రెచ్చగొట్టి మాట్లాడింది వీళ్ళే. మళ్ళీ ఆడ ఏం లేకపోతే వాళ్ళు మాట్లాడడానికి వాళ్ళకేం తెలియలేక కాదు అక్కడ ఉండేటోళ్ళు.
ఇవాళ కాకుండా రేపైనా ఎన్ని రోజులు నేనన్నా నువ్వన్నా సరే ఒక లేని అబద్ధాన్ని ఎన్ని రోజులు నిజమని చెప్పగలవు? చెప్పలేరు కదా ఎవరు కూడా. ఒక రోజు 2 రోజులు నువ్వు పబ్లిక్‌ని ఒకవేళ మోసం చేయాలనుకున్నా సరే కూడా, పబ్లిక్ ఒక ట్రాప్ చేయాలన్నా సరే కూడా ఒక రోజు, 2 రోజులు, వారం రోజులు, 10 రోజులు చేస్తావు. ఎవిడెన్స్ వచ్చినాక ఏమవుతుంది? ఇప్పుడు నువ్వు చేసిందంతా డ్రామా అని చెప్పి రేపు పొద్దున్న నువ్వు నిజం చేసినా సరే కూడా డ్రామా కిందకే కదా ప్రజలు యాక్ట్ చేసేది. పబ్లిక్ అట్టనే ఆలోచిస్తారు. ఇప్పుడు నువ్వు లేని దాన్ని ఉన్నదన్నట్టు ట్రై చేసినావు, అది వర్కౌట్ కాలేదు. రేపు పొద్దున్న ఉన్నది నువ్వు లేదన్నట్టు చెప్పినా సరే కూడా ఖచ్చితంగా అది పబ్లిక్ లేదని ఒక నిజాన్ని కూడా తీసుకోరు. అప్పుడు హరీష్ రావు గారు అంటే ఒక సీనియర్ లీడర్ కూడా ఇట్లా సహనం కోల్పోయి, అధికారం లేదని చెప్పి సహనం కోల్పోయి ఉల్టాపాల్టా మాట్లాడాడు. అది బీఆర్ఎస్ పార్టీకి మంచిది కాదు. అది ఇప్పటికే పార్టీ పరిస్థితి ఘోరంగా ఉంది. ఇట్లా అసెంబ్లీలోకి వచ్చి ఇట్లా ఇద్దరు తీసుకున్న పనులు చేస్తే ఇంకా ఘోరం అవుతుంది. మీరు ప్రజా సమస్యల గురించి మాట్లాడాలంటే ప్రజా సమస్యల గురించి 4-5 ఒక లిస్టు పాయింట్ తీసుకొని ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు ఒకదాని గురించి, ఇద్దరు ఎమ్మెల్యేలు ఒకదాని గురించి, రాష్ట్రంలో ఏదైతే తప్పులు జరుగుతున్నాయో దాని గురించి మాట్లాడకుండా ఎంతసేపు అసెంబ్లీలో మీడియా ముంగట ఏడికి పోయినా సరే కూడా వీళ్ళకి అందరికీ రేవంత్ రెడ్డి గారే కనిపిస్తారు. సీఎం రేవంత్ రెడ్డి గారే కనిపిస్తారు. సీఎం రేవంత్ రెడ్డి గారిని ఎట్లా బదనాం చేయాలి, సీఎం రేవంత్ రెడ్డి గారిని ఎట్లా అవమానించాలి, ఎట్లా ఇన్సల్ట్ చేయాలని చెప్పి ఫోకస్ అంతా రేవంత్ రెడ్డి గారి మీద చేస్తారు తప్ప వీళ్ళు ప్రజా సమస్యల మీద ఏడ కూడా ఫోకస్ చేస్తలేరు. రేవంత్ రెడ్డి గారిని ఆయన చాలా క్లారిటీగా ఉన్నారు. వీళ్ళు ఎన్ని ట్రాప్లు వేసినా సరే కూడా ఆ ట్రాప్లో పడతలేడు రేవంత్ రెడ్డి గారు. ఆయన డిసిజన్లు కానీ ఆయన వీళ్ళు ఏం మాట్లాడతారని చెప్పి వీళ్ళకన్నా ముందు ఆయన ఆలోచిస్తుండు. అంత క్లారిటీగా ఉన్నాడు సీఎం రేవంత్ రెడ్డి గారు. హరీష్ రావు గారు ఏం మాట్లాడతారు, హరీష్ రావు గారు ఎట్లా రెచ్చగొడతారు, కేటీఆర్ ఎట్లా మాట్లాడతారు, కేటీఆర్ గారు ఎట్లా రెచ్చగొడతారు అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందే ఆలోచిస్తారు. ఆయనకున్న ముందు చూపు అది అట్టుంది. కాబట్టి ఈరోజు వీళ్ళందరూ ఇట్లా గలగలగలగా కొట్టుకుంటారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఎందుకు అట్లా కొట్టుకుంటారు అంటే రేవంత్ రెడ్డి గారిని ఎట్లయినా సరే బదలం చేద్దామని కూడా ఎట్లా చేసినా సరే బదలం అవుతలేడు అన్నదే వీళ్ళ బాధ. బదలం గారు ఎందుకంటే ఆయన చాలా క్లారిటీతో పనిచేస్తుండే. ఆయన 1 year అవుతుంది వచ్చి, 1 yearలో ఏమేమి చేయాలనో చేయాల్సిన కాడికి చేసిరు. అన్నీ నేను కూడా అన్నీ చేస్తానని చెప్పేసి అందరూ ఆశతోనే ఓటేస్తారు. ఎవరికి ఒక పార్టీ గెలిచిందంటే అందరూ వాళ్ళ కొంత గవర్నమెంట్ నుంచి ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తేనే ఓటేస్తారు. వాళ్ళు అనుకున్నది ఇప్పటివరకు జరగలే కొన్ని. బట్ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితి అన్నీ కూడా చూసుకోవాలి ఒకసారి. రాష్ట్ర పౌరులుగా అందరి బాధ్యత అది. ఏదో చెప్పింది కదా ఇవ్వాలంటే అట్లా కాదు కదా. ఎవ్వరు కూడా చెప్పినట్టు ఇయ్యరు. ఒకవేళ కేసీఆర్ గారు మళ్ళీ గెలిచినా సరే కూడా ఆయన ఏదైతే మేనిఫెస్టో ఇచ్చినా ఆ మేనిఫెస్టో ప్రకారం ఉండదు అది. అదే మీరు మాట్లాడాలనుకుంటే ఖచ్చితంగా ఒక గట్టి డిసిజన్ తీసుకొని ప్రజలకు అర్థమయ్యేటట్టు మీ మాటలు ప్రజలు నమ్మేటట్టు ఉండాలి అవన్నీ. అది హరీష్ రావు గారు మాట్లాడినా, కేటీఆర్ గారు మాట్లాడినా, మల్లారెడ్డి గారు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా సరే కూడా ప్రజలకు నచ్చేటట్టు ఉండాలి. మీరు చేసే పద్ధతి ఎట్లుందంటే చేసిన తప్పుని తప్పించుకునే కవర్ చేసేటట్టు ఉంది. అది క్లియర్గా అర్థమవుతుంది పబ్లిక్ అందరికీ. నాకేం కాంగ్రెస్ మీద ప్రేమ కాదు, బీఆర్ఎస్ మీద కోపం కాదు. బట్ జరుగుతున్న వాస్తవాలు ఇవే. ఇట్లా కనుక ఉంటే బీఆర్ఎస్ ఖచ్చితంగా ముందున్న రోజులలో గ్రిప్ చాలా కోల్పోవాల్సి వస్తుంది. పాడి కౌశిక్ రెడ్డి అలాంటి ఎమ్మెల్యేలను తీసుకొని ఏం చేద్దామని చెప్పి హుజూరాబాద్లో నెక్స్ట్ ఎవడు ఓటు కూడా వేయడు. నాకు తెలిసి పాడి కౌశిక్ రెడ్డికి ఉపయోగం లేదు అక్కడేమి. ఎంతసేపు నోరేసుకొని ఏదో మనం కొట్లాడకపోతున్నట్టు తొడలు కొట్టుకొని ఛాలెంజ్లు చేసేది తప్ప నియోజక అభివృద్ధి కోసం ఈనాడు కూడా ఇప్పటికి కూడా గెలిపించినందుకు ఏం లాభం లేకుండా పోయింది. ఇటువంటివి కాకుండా ప్రజలకు ఏదైతే అవసరమో అదన్నా సరే ఇప్పటికన్నా అసెంబ్లీలో కావచ్చు, ప్రెస్లో కావచ్చు, బీఆర్ఎస్ వాళ్ళు ప్రతిపక్ష పొజిషన్లో కూర్చొని ప్రజలకు ఉపయోగపడేట మాట్లాడతారని చెప్పి అయితే కోరుకుంటున్నాం. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తెలిసిన వాళ్ళకి చెప్పండి, ఛానల్ సపోర్ట్ చేయమని చెప్పి ఇంకా మంచి వీడియోలు చేయడానికి ట్రై చేస్తాం. జై హింద్.